మరదలకి మారాం ఎక్కువ, వదినకి అనుకువ ఎక్కువ అన్నట్టు ఉంటది మా అక్కతో నా బాండింగ్. మా అక్క నన్ను చాలా బాగా చూసుకుంటది, ఇంకా బాగా అర్థం చేసుకుంటది. నేను ఈ ఫ్యామిలీలోకి వచ్చినప్పటి నుండి ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర లేదు నాకు. నేను వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటా, వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఇష్టపడతారు. నా పెళ్ళైనప్పుడు మా కోడలమ్మ 8-9 ఇయర్స్ ఉంటది కావచ్చు, అంత చిన్న పిల్ల. ఈ సంవత్సరమే మా కోడలిది పీజీ కంప్లీట్ అయ్యింది. అసలు అందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటది, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది, చిన్న వాళ్ళకి ప్రేమ వంచుతుంది. నాకు మా కోడల్ని చూస్తే ఈ కాలంలో పిల్లలు ఇలా కూడా ఉన్నారా అనిపిస్తుంది. నాకు చాలా నచ్చుతుంది ఆమె యాటిట్యూడ్ అంటే. మా ఫ్యామిలీలో చెర్రీ సోనుని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎవరింటికి వెళ్ళినా చుట్టాల ఫీలింగ్ వస్తుంది, కానీ కొందరి ఇళ్లలోకి వెళ్తే మాత్రం మన ఇల్లు అనే ఫీలింగ్ వస్తుంది. ఒకటి మా ఆడబిడ్డల ఇళ్లలోకి వెళ్తే, రెండు నా క్షేమం కోరుకునే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే. వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు మాత్రమే పుట్టినింట్లో మెట్టినింట్లో నా అనే ఫీలింగ్ తో ఉంటానో అట్లనే అనిపిస్తుంది. నిన్న మా కోడలమ్మ మాకు దావత్ ఇచ్చింది కదా, ఆ దావత్ లోకి చికెన్ కర్రీ, బగారా రైస్, ఇంకా బోల్ పేలాలు. నిన్నటి వీడియోలో చెప్పిన కదా మా కోడలమ్మ నాలాగే వంటలక్క కర్రీస్ బాగా వండుతుంది అని. చికెన్ కర్రీ అయితే అద్దరగొట్టింది అనుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.